అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు షిరిడీ సాయినాథుని లీలల్లో బాబావారు నీటితో దీపాలను ఏ విధంగా వెలిగించేవారో విందాం. ప్రతిరోజు సాయంత్రం శ్రీ సాయిబాబా వారు ఊరిలోని షావుకారులను యాచించి నూనెను తెచ్చి రాత్రులు మసీదులో దీపాలను వెలిగించుతూ ఉండేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కేవల వాణిజ్యశీలురైన ఆ బేహేరులంతా కూడగలుపుకొని శ్రీ బాబాకు నూనెని ఇయ్యకూడదని నిర్ణయించుకున్నారు. ఎప్పటిలాగానే శ్రీ బాబా వారి దుకాణాల ముందు తమ తంబిరేకులు డొక్కును దాచి రవ్వంత నూనె ఇమ్మని అడిగారు. కానీ ఏ దుకాణదారుడు కూడా నూనె పోయలేదు. పైపెచ్చు శ్రీ బాబాను చాలా చులకనగా మాట్లాడారు, కసిరి కొట్టారు. మరోసారి తమ దుకాణం దగ్గరకు వస్తే కొడతామని కూడా బెదిరించారు. అయినా శ్రీ బాబా చెల్లించలేదు. ఉన్న దుకాణాల వాళ్ళందరినీ యాచించారు. చెరగని చిరునవ్వుతో ఖాళీ తంబిరేకు డొక్కుతో మసీదు వైపుకు మరలారు. అయితే తమ చే సహాయం పొందని వారు పడే కష్టాలను చూసి ఆనందించడం అనేది లబ్ధుల మనస్తత్వం. అదేవిధంగా ఆ షావుకారులు కూడా ఆలోచించారు. ప్రతిరోజు అప్పనంగా నూనెస్తుంటే మసీదు నిండా దీపాలు పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నాడా ఫకీరు. ఈవేళ మనం ఎవ్వరము నూనెని ఇయ్యకూడదు కదా. ఈ రాత్రికి మసీదులో దీపాలు ఎలా పెడతాడో చూద్దాం. అసలే అమావాస్య రోజులు. ఈ కారు చీకట్లో ఆ మారుమూల మసీదులో బిక్కిబిక్కుమంటూ ఏం చేస్తాడో, ఆ దేవుణ్ణి తలుచుకుంటాడో, అసలు ఆ ఫకీర్ పడే పాటలేమిటో కళ్ళారా చూసి తీరాల్సిందే అనుకున్నారు వాణిజ్య ప్రముఖులంతా. అందులో కొందరు కలిసి ఒక గుంపుగా తయారయ్యి శ్రీ సాయిబాబా కన్నా ముందుగానే మసీదు చేరుకుని చాటుగుండా దాగి కూర్చుని శ్రీ బాబా అసహాయ చర్యలను చూడాలని ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. ఆ సాయంత్రం అందరి చేత తిరస్కరించబడిన శ్రీ సాయి మెల్లగా మసీదు చేరారు. చీకట్లు దట్టంగా కాసాగాయి. దీపాల వేళ కూడా మించిపోతుంది. వెంటనే శ్రీ బాబావారు కొంచెం నూనె జిడ్డుతో ఉన్న తన ఖాళీ తంబిరేకు డొక్కును నవ్వుతూ చూసి అందులో మంచినీళ్లు పోసి వాటిని తమ నోటిలో పోసుకుని పుక్కిలించి పావనం చేసి తిరిగి అదే డొక్కులోకి ఉమ్మేశారు. ఆ ఉమ్మి నీళ్ళనే అక్కడి ప్రమిదలో పోసి దీపాలను వెలిగించారు. అత్యంత ఆశ్చర్యంగా ఆ ఉమ్మినీటి దీపాలు నూనె దీపాల కన్నా అధిక కాంతితో వెలగసాగాయి. చాటు నుండి ఆ దృశ్యం చూసి షావుకారులకు చెమటలు పట్టాయి. రివ్వున మసీదులోనికి వచ్చి బాబా పాదాలపై పడి తమ అజ్ఞానాన్ని లోపత్వాన్ని జరిపిన అపచారాల్ని మన్నించవలసిందిగా మరీ వేడుకొన్నారు, ప్రార్థించారు. పరమ అనుగ్రహమూర్తి అయిన శ్రీ సాయిబాబా వారు అడిగినదే తడవుగా అభయమిచ్చారు. వారికి శరణన్నదే ఆలస్యంగా క్షమించేశారు వాళ్ళని. ఎటువంటి వయస్థులకైనా సరే అత్యంత ధైర్యాన్నిచ్చే మహిమాన్వితమైన అభయహస్తాన్ని రివ్వుతూ, నాయనలారా, ఏదో ఒక రుణం లేనిదే ఎవరి దగ్గరికి రారు. కాబట్టి మీ వద్దకు వచ్చిన వారిని ఆదరించడం నేర్చుకోండి. వారికి ఏదైనా ఇవ్వటం మీకు ఇష్టం లేకపోతే ఇవ్వకండి, కానీ లేదు అని అబద్ధం ఆడకండి. వారిపై కుక్కల వలె పడి మొరగకండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈరోజు మీరు చేసిన పుణ్యమే రేపు మళ్ళీ మీకు లభిస్తుంది. ఇవాళ ఇవ్వడానికి వారికి రేపు ఇవ్వబడదు అని గుర్తుంచుకోండి. అల్లా మాలిక్, అల్లా బలాకరేగా అని వారిని ఆశీర్వదించి పంపివేశారు. అప్పుడప్పుడు శ్రీ సాయి నేంగావులోని డేంగేలే సోదరుల ఇళ్లకు వెళుతూ ఉండేవారు. వారిలో చిన్నవాడైన నానాసాహెబు 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా సంతతి లేని చింత తీరలేదు. ఒకసారి అతను తన బాధని శ్రీ బాబా ముందు వెళ్ళబోసుకోగా దయామయులైన శ్రీ సాయి కొడుకులను కను అని దీవించారు. ఎందరో వైద్యుల చేత కూడా నిస్సంతుగా తీర్మానించబడిన నానాసాహెబ్ డేంగ్లేకి
కేవలం శ్రీ బాబా యొక్క ఆశీర్వచన బలం వల్ల పండంటి సంతానం కలిగింది. మసీదులో వెలిగించిన నీటి దీపాలు, డేంగేలకిచ్చిన ఈ దివ్య ఆశీస్సుల వల్ల శ్రీ సాయిబాబా కీర్తి నేల 4 చెరువుల వ్యాపించసాగింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా వారు తంబోలికి ఆత్మ పరివర్తనను ఏ విధంగా కలిగించారో విందాం. శ్రీ సాయిబాబా షిరిడీలో నివాసం ఏర్పరచుకునే నాటికి ఆ ఊరిలో ప్రసిద్ధుడై ఉన్న మరొక వ్యక్తి, ప్రముఖ వస్తాదు తాంబోలి పహిల్వాను, ఇతను తాయెత్తులుగా అవి అమ్ముకుంటూ ఉండేవాడు. ఊరిలో వాళ్ళకి జ్వరాలు వచ్చినా, దెయ్యాలు పట్టినా ఇతన్నే ఆశ్రయించేవారు. వాళ్ళ దగ్గర బాగా డబ్బు గుంజుకుని తాళ్ళు తాయెత్తులు కట్టేవాడు. షిరిడీలో ఇతను గొప్ప భూతమాంత్రికుడిగా చలామణి అవుతూ ఉండేవాడు. కానీ శ్రీ సాయిబాబా షిరిడీలో నివసించడం ఇతని వ్యాపారానికి ఆటంకంగా పరిణమించింది. ఊరి వాళ్ళ జబ్బులన్నీ భూత ప్రేత పిశాచాల గ్రహాల వల్ల బాధలని శ్రీ సాయిబాబా ఉచితంగా వదలగొడుతూ ఉంటే, ఇక తంబోలిని ఆశ్రయించి డబ్బులు ఎవరిస్తారు? భోజనం హోటల్ ప్రక్కనే నిరతానదాన సత్రం ఉంటే ఆ హోటల్ యజమాని పని దివాలే కదా. ప్రస్తుతం తంబోలి పరిస్థితి కూడా అలాగే తయారైనది. దీనితో తంబోలికి బాబాపై ద్వేషం ఏర్పడింది. ఇద్దరి మధ్య పగను రెచ్చగొట్టేందుకు ఎందరైనా ఉంటారు కదా. ఆ విధంగా తంబోలిలో శ్రీ సాయిపై కక్ష దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోయింది. సద్గురు షిరిడీ సాయినాథునికి త్రికరణ శుద్ధిగా వినమ్రుడై అనంతమైన వారి లీలల్లో ఒక దాన్ని ఈ ఘట్టానికి అన్వయింపచేయటానికి ప్రయత్నిస్తున్నారు రచయిత. సాయి శరణం. షిరిడీ గ్రామస్తుల్లో ఒకానొకరికి దెయ్యం పట్టింది. వాళ్ళ అలవాటు ప్రకారం వాళ్ళు తంబోలిని ఆశ్రయించారు. కానీ ఫక్తు వ్యాపారస్తుడైన తంబోలి వారి నుండి అధిక ధనాన్ని కాంక్షించాడు. అంత సొమ్ము వారి దగ్గర లేదు. ఏం చేయాలో పాలుపోక బాధపడుతున్న వారికి ఏ మహల్సాపతి వంటి వాడు ఎదురై మసీదులో ఉన్న శ్రీ సాయిబాబాని ఆశ్రయించవలసిందిగా హితవు చెప్పాడు. వాళ్ళు అలాగే శ్రీ సాయిబాబాని ఆశ్రయించారు. శ్రీ బాబా ఒక కొబ్బరికాయను తెప్పించి దెయ్యం పట్టిన వ్యక్తికి దిగదుడిచారు. అలాగా దిగదుడుస్తూనే అతని చెవిలో ఏదో చెప్పారు. ఏం చెప్పారో ఎవరికీ వినబడని లేదు. దిగదుడిచిన కొబ్బరికాయను పగలగొట్టించగానే దెయ్యం దిగిపోయింది. ఆ వ్యక్తి యథాప్రకారం ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ సంగతి ఊరిలో ప్రచారమైనది. శ్రీ సాయిబాబాకు ఎనలేని ఖ్యాతి కలిగింది. కానీ తంబోలికి కంటకంగా పరిణమించింది. కొందరు దుష్టుల సలహాపై తంబోలి ఒక నాటకం ఆడాడు. తనకే దెయ్యం పట్టినట్లుగా నటించాడు. అతని వర్గం మనుషులంతా కలిసి అతనిని సాయిబాబా ముందుకు తెచ్చారు. దెయ్యాన్ని దింపమన్నారు. అలాంటప్పుడు బాబా అతని చెవిలో మంత్రం చెప్పాలి కదా. ఆ మంత్రం తెలుసుకోవాలనే ఇంత నాటకము అన్నమాట. కానీ శ్రీ సాయిబాబాకు తెలియదా వాళ్ళ నాటకం? మనుషుల హృదయంలోనే కాదు, సృష్టిలోని సమస్తమైన పశుపక్షి క్రిమికీటకాల మనోగత భావాలను ఇట్టే పసిగట్టగల సాయినాథునికి ఇలాంటి తమాషాలు లెక్కలోనికి కాదు కదా. అందుకనే ఆయన దెయ్యాన్ని దింపేందుకు గాను భూతమాంత్రికుల పద్ధతిని ప్రయోగించారు. చెల్లు చెల్లున ఈ చెంప ఆ చెంప వాయించి వదిలిపెట్టారు. దాంతో అప్పటిదాకా తమాషా చేస్తున్న తంబోలి అహంకారంతో తిరగబడ్డాడు. కేవలం షిరిడీలోని 4 గడపల్లో భిక్షమెత్తుకుని బ్రతికే ఒక ఫకీరు తన మీద చేయి చేసుకోవడమా అని హూంకరించాడు. అతనితో పాటుగా ఉన్న అతని వర్గీయులందరూ తంబోలినే బలపరిచారు. న్యాయానికి ప్రధానమైన సాక్ష్యం తాంబోలు వైపునే తప్ప శ్రీ సాయి వైపున లేకపోయినది.
అయినా శ్రీ సాయి చెల్లించలేదు. దాందేముంది, ఒక్కొక్క దెయ్యాన్ని ఒక్కొక్క రకంగా దింపుతాను. బలులు, చింతబరికలతో చిత్రహింసలు, మంత్రాలు, తాయెత్తులు రకరకాలు. అందులో ఇదో పద్ధతి. ఇప్పటిదాకా తను సైతాను అన్నాడు ఈ మనిషి, ఇప్పుడు తంబోలిని అంటున్నాడు. మొత్తం మీద దెయ్యం దిగిపోయింది కదా అంటారు శ్రీ సాయిబాబా. కానీ తంబోలి వర్గం వాళ్ళు ఎవ్వరూ ఊరుకోలేదు. ఆ ఊరిలో పుట్టి ఆ ఊరిలో పెరిగిన తనని తన వాళ్ళ మధ్య చెంపదెబ్బ కొట్టడం, తల కొట్టడం కన్నా అవమానంగా భావించాడు తంబోలి. తనని కొట్టే పాటి బలవంతులైతే తనతో కుస్తీకి దిగమన్నాడు. ఆ ఊరిలో తనో బాబాయో ఎవరో ఒక్కళ్ళే ఉండాలన్నాడు. కుస్తీలో ఓడిపోయిన వాళ్ళు షిరిడీని వదిలి వెళ్ళిపోవాలన్నాడు. అతని వత్తాసుగాళ్ళందరూ సై అన్నారు. మహల్సాపతి ప్రవృత్తులు పోగడి అన్యాయమని చెప్పినా ఎవరూ వినలేదు. చుట్టుప్రక్కల పరగణాలలో పెద్ద వస్తాదిగా పేరు మోసిన తంబోలి పహిల్వానికి సాధు మహారాజ్ సద్గురు సాయినాథ్కు కుస్తీ జరగక తప్పదన్నారు. శ్రీ సాయిబాబా కుస్తీకి సిద్ధపడ్డారు. మహల్సాపతి వంటి భక్తులెందరూ ఆయనను ఆపాలని ప్రయత్నించారు. కానీ బాబావారి మాటలను త్రోసిపుచ్చారు. పిరికివాడికి ఇహపరాల్లో ఎక్కడా సుఖశాంతులుండవు. శాంతి, అహింస చాలా అవసరం. కానీ పిరికితనం మాత్రం చాలా అసహ్యకరమైన విషయం. పెళ్ళాం, పిల్లలు, ఆస్తి పాస్తులు ఉన్న అతగాడే కుస్తీకి సిద్ధపడుతుంటే సర్వసంగ పరిత్యాగినైనా నేనెందుకు భయపడాలట? మహల్సా, ఇంక ఈ శరీరం కోసమంటావా? ఇది ఇవాళ కాకపోతే రేపైనా రాలిపోయేదే. నాకు ఈ తోలుతెత్తి మీద మోహం లేదయ్యా. ఇక అతని మాటలకి పౌరుషపడి కుస్తీకి దిగుతున్నాను అనుకోవద్దు. ఇప్పుడు నేను ఈ కుస్తీకి అంగీకరించకపోయినా అతని ఆవేశంలో అతను నా మీద విరుచుకుపడ్డం మానడు, లేదా ఓటమినైనా ఒప్పుకోమంటాడు. అకారణంగా ఓడిపోవడం కన్నా పురుష ప్రయత్నాన్ని ఆచరించడమే శ్రేయస్సు. అందువల్ల నేను కూడా ఒక అవకాశం తీసుకోవడం తప్పు కాదు. మీరు తప్పుకోండి. అలా చెప్పడమే ఆలస్యంగా శ్రీ సాయిబాబా తంబోలితో కలబడ్డారు. ఆ కుస్తీలో తంబోలి గెలిచినట్లుగా ప్రకటించబడింది. సాయిబాబా తన జోలే, తంబిరేకులు డొక్కుతో షిరిడీ వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. బాయిజాబాయి, మహల్సాపతి ప్రపుత్తులు బాబాకు అడ్డం పడ్డారు. రాముణ్ణి వనవాసానికి వెళ్ళవద్దని వారించేవారిలాగే అయోధ్య ప్రజల్లాగా మధురకు బయలుదేరిన శ్రీకృష్ణుని వెళ్ళవద్దంటూ రథానికి అడ్డు నిలిచిన బృందావన పౌరుల్లాగా ఎందరో భక్తులు శ్రీ సాయిబాబాను షిరిడీ వదిలి వెళ్ళవద్దని బ్రతిమలాడారు. సత్యానికి భిన్నంగా ప్రవర్తించే అల్లా కృపకు పాత్రులం కాలేము. సత్యమే సాధువుకు సర్వస్వం. ఊరు వదిలిపోయే పందేనికి అంగీకరించే కుస్తీకి దిగాను. ఫలితం అనుభవించక తప్పదు. తప్పుకోండి అన్నారాయన. అయినా భక్తులాయనను వదల్లేదు. చివరకు మహల్సాపతి ప్రవృత్తులంతా తీవ్రంగా ఆలోచించాక ఉభయతారకమైన ఉపాయాన్ని సూచించారు. ఆ ఉపాయం ప్రకారం శ్రీ సాయిబాబా మకాం మసీదు నుండి లెండీ కాలవ అవతల గట్టుకు మారింది. అది షిరిడీ గ్రామ పంచాయతీలోనికి రాదు. యువతల గట్టు వరకే షిరిడీ. అందువల్ల బాబా షిరిడీ వదిలిపెట్టాలన్న పంతము నెరవేరింది. భక్తులకు నిత్యము ఆయన దర్శనము, సేవ కూడా లభించేవి. అయితే భిక్షకు వెళ్ళటం మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది. భక్త మహల్సాపతి, బాయిజాబాయి వంటి వాళ్ళు ఈ ఇబ్బంది కలగకుండా చూశారు. తంబోలి వర్గానికి ఇది నచ్చనేలేదు. మళ్ళీ కుస్తీ పోటీ పెట్టి శ్రీ సాయిబాబాను చాలా దూరంగా తరిమివేయాలనుకున్నారు. కానీ అప్పటికే ఆత్మ పరివర్తన కలిగిన తంబోలి శ్రీ సాయిబాబాతో మళ్ళీ కుస్తీ పట్టేందుకు అంగీకరించలేదు. దానికి కారణం ఒక్కటే,
శ్రీ సాయిబాబాతో తాను కుస్తీ పట్టినప్పుడు ఒక విషయము స్పష్టంగా అర్థమైనది. శ్రీ సాయిబాబా కూడా కుస్తీలు పట్టడం వచ్చునని, ఆయన ఫకీరే కాదు పహిల్వాన్ కూడానని కనిపెట్టాడు తంబోలి. అయితే నేనేర్పడే ఉండి కూడా ఆయన ఎందుకు ఓడిపోయాడో, తను ఎందుకు గెలిపించారో చాలాసేపటి దాకా బోధపడలేదు. తర్వాత అర్థమైనది. తాను పుట్టి పెరిగిన ఊరు నుంచి తనను వెళ్ళగొట్టడం శ్రీ సాయి ఉద్దేశం కాదు. ఊరొదిలి వెళ్ళవలసిన షరతు మీద షిరిడీలో తనకున్న స్థిరచరాస్తులన్నింటినీ అమ్మించి వేసి తననొక బికారిని చేయడం కన్నా ఏ సంపద లేని శ్రీ బాబా తామే మరో దారి చూసుకోవాల్చుకొని ఉంటారు. ఇంతెందుకు, గెలిచి పహిల్వాన్ అనిపించుకోవడం కన్నా ఓడిపోయినా సరే ఫకీరుగా బ్రతకడమే గొప్పగా తలపోసి ఉంటారాయన. ఎప్పుడైతే తంబోలికి అలా స్ఫురించిందో అప్పుడే అతని అహంకారం తొలగిపోయింది. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే బాబాను షిరిడీ నుంచి వెళ్ళిపోమ్మనటం మహాపాపం అనిపించింది ఆలస్యంగా. హే బాబా, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, దయచేసి నువ్వు ఈ గ్రామంలోనికి రా అంటూ పరిగెత్తుకుని వెళ్ళి బాబాను మరలా షిరిడీలోనికి ఆహ్వానించాడు. కానీ శ్రీ సాయిబాబా అంగీకరించలేదు. జరిగిందేదో జరిగిపోయింది. అదంతా భగవంతుని లేలే తప్ప అన్యం కాదు. ఎవరి కర్మ ఫలం ఎలా ఉంటే అలా జరుగుతుందే కానీ ఇందులో ఎవరికెవరూ బాధ్యులు కారు. నీది వాణిజ్యం, నాది కర్తవ్యం. నా వల్ల నీకు నష్టం, తద్వారా నీ మనసుకు కష్టం కలగడంలో ఆశ్చర్యం లేదు. ఒక్క ముక్క చెబుతాను విను. ఒక పందెం అనుకున్నాక పందెమే. నేను మాట తప్పకూడదు, నువ్వు మాట తప్పకూడదు. నువ్వు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగాను తృప్తిగాను ఉంది. వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పారు. ఇక బాబా తన పట్టు విడవరని నిశ్చయమైనాక తానే ఆ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడన్నాడు తంబోలి. తక్షణమే తన ఆస్తిపాస్తులను అమ్మకానికి పెట్టాడు. శేష జీవితాన్ని ఆధ్యాత్మిక ధోరణిలో గడిపేందుకు గాను ఏ మక్కా మదీనా యాత్రకో లేదా వేరే ఎవరైనా మహాత్ముని దర్గా దగ్గరకు వెళ్ళిపోతానన్నాడు. అతను షిరిడీ హద్దు దాటి కాలవ యువతలకు రాగానే ప్రజల జయజయధాన్యాల మధ్యన, మంగళ తూర్యనాదాల మధ్యన శ్రీ సాయిబాబా పునఃషిరిడీలో కాలు మోపారు. యథావిధిగా మసీదులో నివసించేందుకు బయలుదేరారు. నిజానికి ఇదంతా శ్రీ సాయిబాబా యొక్క లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్య జీవిత ప్రవర్తన కోసం తంబోలిని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్ళు ఎవరూ లేనేలేరు. ఆనాడు శ్రీకృష్ణుడు జరాసంధునికి ఓడిపోయినట్లుగా సంకల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకున్నట్లు ఇది కూడా శ్రీ సాయిబాబా లీల తప్ప మరొకటి కాదు. అందువల్లనే ఆ ఓటమిని అడ్డు చేసుకుని శ్రీ బాబావారు మరింత విరాగిగా ఉండసాగారు. తదాదిగా శ్రీ సాయిబాబా పద్ధతి చాలా మారిపోయింది. దోవతీలను మానివేశారు. లంగోటా బిగించుకుని పైన పొడుగాటి తెల్ల చొక్కా అంటే కఫానీని ముతకది ధరించేవారు. తలకొక గుడ్డను కట్టుకుని దానిని వెనక నుంచి ఎడమవైపుకు పిడపలాగా చుట్టుకునేవారు. అప్పటిదాకా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం, రోగులకు ఉచిత వైద్యం అందించడం, దెయ్యాల వల్ల గ్రహదోషాల వల్ల పీడించబడేవారిని కాపాడడం, ఇటువంటి వాటి వల్ల షిరిడీలో ఆయన మంచివాడు అని, పరోపకారస్తుడని పేరు పడ్డారు. ఆయన ఎంతగా ఆరాధించిన బాయిజాబాయి దృష్టిలో ఆయన ఆమెకు తమ్ముడే. ఆమె కుమారుడు తాత్యాకు మేనమామే. మహల్సాపతి వంటి ఒకరిద్దరు దృష్టిలో మాత్రం ఆయన యోగి, అవతార పురుషుడు. సామాన్య ప్రజలు కూడా ముందుగా ఆయనను యోగిగానే గుర్తించారు. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని సాయిబాబా వారి లీలలను విందాం. షిరిడీ సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే
ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.